ప్రకృతిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో, ఎన్ని గ్రహాలు ఉన్నాయో, వాక్శక్తి లేకపోయినా జీవించవచ్చు అని దాని చెప్తున్నా నేను. అది అనంతమైనటువంటి విశ్వంలో ఎక్కడెక్కడో ఉంది కదా గగనపు అంచులు, గెలాక్సీస్, అక్కడ వాక్కు లేదు. అణువులోకి వెళ్ళిపోయారు మీరు, అక్కడ వాక్కు లేదు. భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులలో కూడా వాక్కు లేదు. అవన్నీ జీవిస్తున్నాయి. ఇవన్నీ జీవించటానికి మనం కారణం కాదు. జయరాం కానీ, రామ్ సుబ్బయ్య కానీ, సీతా మహాలక్ష్మి గారు కానీ, ఋషి కానీ కారణం కాదు కదా. ఈ అనంతమైనటువంటి విశాలమైనటువంటి విశ్వానికి కారణం ఎవరు? ఖచ్చితంగా నేను కాదు. అంటే నేనే దీనికి కారణం ఏమంటే నేను ఇష్టం వచ్చినట్టు దీన్ని మలుచుకుని ఉండేవాడిని. నా ఇష్టం వచ్చినట్టు జరగడం లేదుగా. అంచేత సంపూర్ణ సృష్టి యొక్క రహస్యం మీకు తెలియాలి అంటే మౌనంగా ఉండాలి. మీరు వాక్శక్తిని మనం ఉపయోగించక్కర్లే, అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోండి. ఓ జంతువుకి మాటలక్కర్లే, ఓ పక్షికి మాటలక్కర్లే. ఓ గ్రహాలు సూర్యుడు చుట్టూ మనకంటే ఎక్కువ కోట్ల కోట్ల సంవత్సరాలు తిరుగుతాయి. సూర్యుడు చుట్టూ ఏర్పడినటువంటి గ్రహాలు ఎన్ని కోట్ల సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాయో, ఎన్ని కోట్ల సంవత్సరాలు తిరుగుతాయో ఈ రాహువు కేతువు కబళించి వేస్తున్నాయనుకున్నా, గ్రహణాలు వచ్చుతున్నాయనుకున్నా అవేం మాట్లాడుకోవటం లేవు కదా. అవి మనకంటే ఉచ్చ స్థితిలో ఉన్న ఆత్మలు అన్నది గుర్తించండి. మీరు గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి 9 గ్రహాలు మానవ జాతికి సంబంధించినంత వరకు ఎక్స్ట్రా బాధ్యత తీసుకున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఆ మాట అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి తన చేతనత్వం అంటూ తంది ఉంది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. సూర్యుడికి యోగ విద్యను నేను మొట్టమొదట ఈ అవ్యయమైనటువంటి, అవ్యయము అంటే వ్యయము కానటువంటి, నాశరహితమైనటువంటి ఈ విద్యను సూర్యుడికి నేర్పాను. ఈ యోగ విద్యను ఎందుకు నేర్పాడు సూర్యుడికి? తన ఏ సాధనలో ఉన్నాడో, తన లక్ష్యం ఏంటో సూర్యుడిది, దానికి యోగ సాధన అవసరం సూర్యుడికి. ఆ సూర్యుడు నుంచి మానవ జాతి నేర్చుకుంది. ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి రాజులు ఆ యోగ విద్యలు. సకాలేన మహత యోగో నష్ట పరంతప. కాలగర్భంలో ఆ యోగం పోయింది. అనుమానం ఏమొస్తుంది? ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏంటి మాస్టారు, సెకండ్ ఇయర్ సిలబస్ ఏంటి మాస్టారు? సిలబస్ కాగితం మీద లేదు, మీ సాధనలో లేదు, మీ మౌనంలో ఉంది. మౌనంలో ఉంది. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటమా? ఫ్లూట్ కృష్ణుడి చేతిలో ఎలా మోగిందో, ప్రకృతి చేతిలో మిమ్మల్ని మీరు వదిలేసుకోండి. మీరు వదులుకోనంత వరకు మీరు ఈ చక్రం నుంచి బయటపడలేరు. మీరు అనుకుంటున్నారు ఈ గందరగోళం అంతా ఏంటో, వీళ్ళు పెళ్ళాం పిల్లలు, దాన్ని వదులుకోలేకపోతే మీరేం వదులుకోవద్దు. మీరు వదలాల్సిన పని లేదు. కృష్ణుడు వదిలేడా? ఋషులు వదిలేరా? రాముడు ఏమైనా వదిలేశాడా బాధ్యతల్ని? బాధ్యతల్ని వదలమంటలే, నేనా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను అనే అపోహ వదలమంటున్నాం. ఈ రోజు కాస్త నాకు తలనొప్పిగా ఉందనుకోండి, ఈ శరీరం యొక్క సహకారం మీద మీ కంట్రోల్ ఏమైనా ఉందా? నిద్రపోకుండా ఉండగలరా? అన్నం తినకుండా ఉండగలమా? ఏం చేయలేం. మనం ఏం చేయగలం? మౌనంగా జరిగేది గమనిస్తూ ఉండండి. మౌనంగా జరిగేది గమనిస్తూ ఉండండి. అది నేర్చుకుని ఉండండి. అది అయిపోయింది. అదొక్కటి మీకు వచ్చేస్తే మీరు యోగ రాజ్యంలో అడుగు పెట్టినట్టే. ఫైనల్ ఎడ్యుకేషన్ డిగ్రీ అది. మరి దత్త నమస్కారాల్లో ఏం చేశారు మీరు? అదే చేశారు, సమర్పణ. సూర్య నమస్కారాల్లో ఏం చేస్తున్నారు? అదే చేస్తున్నారు. గురువు గారి యొక్క
ఆత్మకథను చదివితే ఏం చేస్తున్నారు? సమర్పణ ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు, అంతే. అదే చేస్తున్నారు మీరు. ఆ ఏకసూత్రత మీరు పట్టుకోవటంలే. సాధనలు ఏం లేవు. ఈ సాధన మీరు చేయకపోయినా పర్వాలే. కానీ ఇవే ఎందుకు చేయమంటున్నాను నేను? మన శారీరక ఆరోగ్యం కోసం ఈనాడు ఉన్నటువంటి గందరగోళాలు, సూర్య నమస్కారాలు, దత్త ప్రదక్షిణలు అద్భుతమైనటువంటి శక్తినిస్తాయి. దానికి పెద్ద ఉదాహరణ నా జీవితమే అంటున్నాను. 235/158 బీపీ ఉంచుకుని 500+ షుగర్ ఉంచుకుని మరి నీతో మీరు హాయిగానే మాట్లాడుతున్నాను కదా. మరి మీరు అందరూ మాట్లాడినివ్వటం లేదు కదా మాస్టర్, ఈ వంక పెట్టుకుని మాట్లాడినివ్వటం లేదు, లేకపోతే మాట్లాడుతున్నానుగా, ఇప్పుడైనా మౌనంగా ఉంటారా మీరు అని. ఈ ఒక్క చిన్న కోరిక మాస్టరు. చిన్న కోరిక ఏంటి? మీరు పెద్ద పెద్ద కోరికలు, ఈ ప్రపంచం అంతా మీది చేసుకోండి అంటే ఓ చిన్న ఇల్లు కావాలి మాస్టారు, ఇల్లు కట్టుకుంటాం మాస్టారు, ప్రపంచం అంతా మీ ఇంటిగా మార్చుకోండి నేను చెప్తున్నాను. చూడటం బట్టి ఉంటుంది. నేను పార్క్ లోకి వెళ్లి కూర్చుంటే కాశీలో నా తమాషా ఆలోచనలు వస్తూ ఉండేవి. ఇంటర్మీడియట్ లో అందంగా తీర్చిదిద్దేవారు పార్క్. గవర్నమెంట్ వాళ్ళ పార్క్ అది చాలా అందంగా తీర్చిదిద్దేవారు. అప్పటికి రేడియోలు, టీవీలు లేవు, ఈ గందరగోళాలు పార్కుల్లో లేవు. అప్పుడు 60s లో వెళ్ళి కూర్చునేవాడిని హాయిగా. ఎక్కడో దూరంగా పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు. ఇంటికి ఆ పార్క్ అవరదని. నిజంగా అంత పెద్ద పార్క్ మెయింటైన్ చేయగలిగాడు, పార్క్ లోకి రావడానికి టైం ఉండదు వాడికి. మీరు అది జాగ్రత్తగా ఆలోచించుకోండి. నిజంగా అంత పెద్ద పార్క్ వాడి సొంత డబ్బుతో కట్టుకోగలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడికి ఆ పార్క్ లో కాసేపు కూర్చుందామంటే టైం ఉండదు వాడికి. ప్రకృతిలో అనంతమైనటువంటి సౌందర్యం నాది అనిపించుకోవాలి అనేటటువంటి ఆ అహంకారమే లేకపోతే అసలు మీకు ఏ బాధలు ఉండవు. ఇది నాది అనుకుంటే గందరగోళం వస్తుంది. నాది ఎందుకు అనుకోవటం? ప్రకృతి నాది. ఒక క్షణం పాటు ఒక ఆకు ఇలా వెళ్తోంది నదిలో, ఇంకొక ఆకు నదిలో ఇలా వెళ్తోంది. ఈ ఆకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఈ ఆకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నదిలో. ఆ నది ప్రవాహంలో 2 ఆకులు దగ్గరయ్యాయి, ఇంకొన్ని ఆకులు దగ్గరయ్యాయి. ఎందుకు దగ్గరయ్యాయి? నీ వల్ల కాదు, నువ్వు కారకుడు కాదు ఆకులు దగ్గర అవటానికి. ఆకుల్లో ప్రాణశక్తి ఉందా? నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉందా? లేదు. కాల ప్రవాహంలో భార్యాభర్తలుగా, పిల్లలుగా దగ్గరవుతాం. తడి ఉంటుంది కదా, ఆ తడి వల్ల ఆకులు అతుక్కుపోతాయి కూడా. కానీ ఎంతసేపు అతుక్కుపోతాయి? తడి ఉన్నంత వరకు. ఆ తడిపోతే మళ్ళా ఆకులు వేరైపోతాయి. కానీ ఇలాగా ఎంత దూరం ప్రయాణిస్తాయి కాలంలో? నదిలో కొంత దూరం వెళ్తాయి, ఇంకొంత దూరం వెళ్తాయి, తర్వాత వేరైపోతాయి. అది చూసి మనం బాధపడాలా, ఆనందించాలా? ఏం చేయాలి? మీరు ఏం చేయక్కర్లే. కలిసి ఉన్నావు ఓకే, కలిసి లేవు ఓకే. నువ్వు ఓకే అనకపోయినా ఓకే. అది నువ్వేమీ చేయలేవు. నా చెల్లెలకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. 10వ తారీఖున, జూన్ 10వ తారీఖున వాళ్ళు వెళ్ళిపోతారని చెప్తే, అమ్మో మా చెల్లెల దగ్గర నేను ఉండలేరు అని చెప్పి అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసేసుకుని కూర్చున్నా ఎండలో విజయవాడలో. 10వ తారీఖు వచ్చిన వాళ్ళు వెళ్ళరే విజయవాడ నుంచి. 18 ఇప్పుడు 21 ఎప్పుడు వెళ్ళారు. 10 రోజులు ఉన్నారు. ఆ 10 రోజులు రూల్ ప్రకారం వాళ్ళు ఉండరు, మామూలుగా అవుతాయి. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను అంటే, ఉండాలనుకున్నా ఉండలేము, ఉండవద్దు అనుకున్నా ఉండలేము. మరి ఏం చేయొచ్చు ఆ కాలంలో? లక్షల నువ్వు ఎప్పుడే హైదరాబాద్ వెళ్తాయే, నువ్వు ఇంకా పోలేదేంటే, నువ్వు పోతే నేను పోతా కదా గుంటూరు అని ఏడిపించవచ్చు. లేదా అమ్మో మా చెల్లెలు హైదరాబాద్ వెళ్ళిపోతుంది, ఇంకా నేను మళ్ళా ఎప్పుడు చూడగలను, ఇంకా ఇదివరకు పోతే 40 నిమిషాలు అక్కడ మాట్లాడుకోవటం వెళ్ళా. ఈ బాధ మనసులో పెట్టి కూర్చోటే ఏడుస్తూ. అక్కడేదో కలిసి ఉన్నాం కదా, ఉన్నప్పుడు హాయిగా మాట్లాడుకోవచ్చు కదా. ఈ ఏడుపులు ఉన్నాయే, ఈ బాధలున్నాయే, ఈ ఆనందాలున్నాయే, ఈ క్షణాన్ని పోగొడతాయి. మౌనం అంటే నేను అది మౌనం అర్థం చేసుకోండి. ఈ క్షణంలో మనం ఇక్కడ ఉన్నాం కదా, మీకు ఇంటి విషయాలు ఎందుకు? అనవసరం. ఇంట్లో ఉన్నారు, ఇక్కడ విషయాలు ఎందుకు? ఇంట్లో ఉన్నప్పుడేమో ఇక్కడికి రాలేదే అనే బాధ, ఇక్కడికి వస్తే
ఇంట్లో కరెంట్ స్విచ్ ఆఫ్ చేసామా లేదో అనే బాధ. ఎట్టా మౌనం అంటే ఏంటో అర్థమవుతోందా? ఇక్కడ మౌనం కావాలి. ఇది మౌనం అంటే ఎక్కడ మీరు ఉన్నారు అక్కడే ఉండండి. అక్కడ తప్ప ఇంకో చోట ఉండలేరు. మీరు ఉండమన్నా ఉండలేరు. మీరు ఇక్కడ ఉన్నారు, ఉండండి ఢిల్లీలో చూస్తాను, ఉండలేరు. ఢిల్లీలో ఉంటే ఇక్కడ ఉండలేరు. ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నేను ఏం నేర్పాలి మీకు అనుకుంటున్నాను దాన్ని అవగాహన చేసుకోండి. చాలా స్పష్టమైన అవగాహన చేసుకోండి. 24 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి దీన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటున్నాను? నేను చాలా సార్లు మీకు ఉదాహరణ ఇచ్చాను. నేను ఒక గుడి కడుతున్నారు. టీవీ న్యూస్ వాళ్ళు ఊరుకోరు కదా, ఎక్కడ ఏం జరుగుతుందో ముందు వాళ్ళు టీవీకి ఎక్కించేస్తారు. అంచేత అక్కడ కూలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేశాను, నువ్వు ఎందుకు కడుతున్నావు అని. మొదటి వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడికి ఒళ్ళు మండి, నా కర్మ, నేను బిఏ చదివాను, ఉద్యోగం దొరకలేదు ఎక్కడాను, ఏం చేస్తాను, రాళ్ళు కొట్టుకుంటున్నాను, వెధవ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ ఆ పైన అందరినీ కలిపి తిట్టి చివరికి భగవంతుడు మొదటి ఆసన నన్ను ఆవిడ పుట్టించమన్నాడు, నన్ను పుట్టించకపోతే పోలేదా, నువ్వు ఇంకా వచ్చి అడుగుతున్నావు అని వాడి మీద రాయి విసిరబోయాడు టీవీ న్యూస్ రిపోర్టర్ మీద. ఇంకోడు, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించే బాధ్యత నాకుంది, ఏం పని దొరకలేదు, రాళ్లే ఎత్తుతున్నాను. ఇంకోడు దగ్గరికి వెళ్ళేసరికి వాడు ఏడుపు మొదలెట్టేశాడు. వెక్కి వెక్కి ఏడుపు మొదలెట్టాడు. కంగారు పడిపోయాడు. ఇటు కట్ కట్ అన్నాడు. ఇది రీల్లోకి వెళ్తే చాలా ప్రమాదం, న్యూస్ లోకి ఏంటేందో నేనేదో కొట్టాను అనుకుంటానండి. తర్వాత వాడు ఏడుపు ఆపాక ఉధృతం తగ్గాక చెప్పాడు, ఎంత నాకు అద్భుతమైనటువంటి జీవితం దొరికింది, గుడి కడుతున్నాను నేను, ఎంతమంది మహాత్ములు ఈ దారం మట్టి నడుస్తారో, నేను కదా దానికి సహాయపడగలిగాను, ఇంకోటి ఎవడైనా చేసుకోవచ్చు కదా, నాకు అవకాశం వచ్చింది అని ఆనందించాడు. ఇంతకీ ఎవడు రైటు? మీరేం మారక్కర్లేదు, నేను చెప్పేది అందుకు. మాస్టర్ ఏం చేయమంటారు? ఎక్సర్సైజులు పెంచమంటారా? ప్రాణాయామం ఎక్కువ చేయమంటారా? దత్త ప్రదర్శన ఏం చేయొద్దు, ఎక్కువ ఏం చేయక్కర్లే. మీ దృష్టికోణం మారిందా అంతే. దృష్టికోణమే మారుతుంది, అంతకంటే ఇంకేమీ మారదు. సర్వజ్ఞత్వానికి, సర్వవ్యాపకత్వానికి, సర్వసమర్థతకి మౌనమే దారి. త్రూ మౌన ఇట్ గోస్. అందుకే ముని అని మౌనంగా ఉండేవాళ్ళు. కానీ చాలా తమాషా కథలు మన పురాణాల్లో వాటిలో చెప్తూ ఉంటాం మనం. యమున నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శ్రావణ భాద్రపద మాసాలు, ఈ కాలం మాసాలు కాకుండా ద్వాపర యుగంలో మాసాలు కనుక కరెక్ట్ గా వర్షా ఋతువు ప్రకారం వచ్చింది. నది పొంగింది. శ్రీకృష్ణుడు ఇటువైపు ఉన్నాడు, దూర్వాసుడు అటువైపు ఉన్నాడు. దూర్వాసుడు అంటే అందరికీ టెర్రరే. మిగతా విశ్వామిత్రుడి కంటే భయం దూర్వాసుడు అంటే. ఎందుకో తెలుసా? దూర్వాసుడు తనకి తాను ఒక బిరుదిచ్చుకున్నాడు. లలితా సహస్రనామం గురించి చెప్తూ, శ్రీచక్ర విద్య గురించి చెప్తూ, క్రోధ భట్టారకుణ్ణి అన్నాడు. అంటే ఐఎమ్ ద ఎంపరర్ ఆఫ్ కోపిస్టీస్. కోపం తెచ్చుకునే వాళ్ళలో నేను చక్రవర్తిని అన్నాడు దూర్వాసుడు. అటువైపు యమునా నదికి అటువైపు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఇటువైపు ఉన్నాడు. శ్రీకృష్ణుడి యొక్క రాజప్రసాదం. కండిషన్ ఏంటి? దూర్వాసుడు రాగానే భోజనాలన్నీ కూడా శ్రీకృష్ణుడి యొక్క రాజభవనం నుంచి వెళ్తాయి అని. సాయంత్రం 6 గంటల నుంచే వర్షం స్టార్ట్. మనం ఏదైనా ప్రోగ్రాం పెడితే వర్షం ఎలా స్టార్ట్ అవుతుందో అక్కడ కూడా అలాగే వర్షం స్టార్ట్. మామూలు వర్షం కాదు, అసలే నది మంచి వేగంలో ఉంది, ఫ్లడ్స్ ఉన్నాయి, వర్షం కురుస్తోంది. ఏదో అష్ట కష్టాలు పడి అప్పుడు వంట వండారు. సరే, అష్ట కష్టాలు పడి ఎలాగో అలాగా ఆ నది దాటించి అటు దూర్వాసుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఈ తీసుకెళ్ళినప్పుడు శిష్యులకి డౌట్ వచ్చింది. దూర్వాసుడి యొక్క శిష్యులకి అసలే వర్షం కురుస్తోంది,
ఇంతలాగా విపరీతంగా వరదలు కొడుతున్నప్పుడు నది దాటి తినుబండారాలు తడవకుండా ఎలా తెచ్చారు మీరు? ఎంత దూర్వాసుడు గారి మీద భయం ఉన్నా వర్షం కురుస్తూ ఉంటే ఏం చేస్తాం? ఏమీ లేదు, మా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాం, నిత్య బ్రహ్మచారి అయినటువంటి వ్యక్తిని నేను చెప్తున్నాను, నది దారి ఇచ్చేయంటే ఇచ్చేసింది దారి అన్నాడు. దూర్వాసుడు గారి శిష్యులకి ఎప్పుడు ఆ తమాషా ఎప్పుడు ఉంటుంది, వీడికి వాడు గొప్ప అనిపిస్తాడు, వీడికి వాడు గొప్ప అనిపిస్తాడు. అంచేత మనం ఏం చేస్తాం, మన గొప్ప చెప్పుకోవాలి అంటే వాడి తప్పులు ఎన్నుకోవాలి కదా. శ్రీకృష్ణుడు ఏంటి, బ్రహ్మచారి ఏంటి అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఈ లోపల ఈయన విందు ఆరగించారు దుర్వాసులు గారు. ఋషులకి ఎప్పుడు పరీక్షలే కదా. మనం ఏదో అనుకుంటాం, ఋషుల్ని చూపించండి మాస్టర్ అని. దయచేసి ఋషుల జోలికి వెళ్ళకండి, మిగతా వాళ్ళ జోలికి వెళ్ళండి. శపించే సామర్థ్యం ఋషులకి మాత్రమే ఉంది. వెళ్ళగానే శపిస్తారు వాళ్ళు. భయం అంతే కదా దుర్వాసుడిది. తిన్నాడు బాగా, ఆ రోజు కంటే ఎక్కువ తిన్నాడు. శ్రీకృష్ణుడు తెలుసుగా అలా జరుగుతుందని, అంచేత ముందే ఎక్కువ పంపించాడు. ఏదో అంతా సెట్ అయిపోయింది, ఆయన కడుపు నిండా తిన్నాడు, శిష్యులు కూడా తిన్నారు. నది దాటాలి. వినిపిస్తున్నాడు స్పష్టంగా? నది దాటాలి. నది దాటాలి అంటే ఇప్పుడు ఎవరిని అడగాలి? ఎక్స్పర్ట్ అక్కడ బాస్ దుర్వాసుడే. ఎప్పుడు ఆహారం తీసుకున్నటువంటి వాడిని నేను చెప్తున్నానయ్యా అని చెప్పు, యమునా నది ఇస్తుంది అని. ఇచ్చింది దారి. ఏంటి అసలు ఇది ఎందుకు చెప్పారు? అబద్ధం అయ్యి కదా. జరిగిందంటారా జరగలేదంటారా? మీ ఉద్దేశం ఏంటి అసలు చెప్పండి మీరు. జరిగింది, మరి అబద్ధం అదే. మరి శ్రీకృష్ణుడు ఏంటి, బ్రహ్మచారి ఏంటి? దూర్వాసుడు అప్పుడే మెక్కాడు, మామూలు భోజనాలు కాదు, పంచపక్ష పరమాన్నాలు ఏమో ఆ శ్రీకృష్ణుడి కాలంలో ఏ ఉండేవో. అసలు నేను ఎప్పుడు భోజనం చేయలేదు అన్నాడు ఆయన. మీరు ఆ స్థితిలోకి వస్తే మౌనం అవుతుంది. అది అందుకు చెప్పారు ఆ కథలు అక్కడ. అంటే ఏంటి, శరీరానికి అవసరం వచ్చింది, లభించింది తిన్నాం, లభించలేదు తినడు. లభించలేదని వెంటబడి ఇక్కడ హోటల్ ఎక్కడుంది, మంచి భోజనం అక్కడ దొరుకుతుందా దొరకదా, ఆ చెడు దుర్వాసుడు. లభించింది తింటాడు, లభించలేదు, అసలు భోజనం నాకు లభించలేదు అనే ఐడియా కూడా రాదు అతనికి. అది నేర్చుకోండి ఇక్కడ అంటున్నాను. ఆ ట్రిక్ అది, ఆ మానసిక స్థితి. అందుకని ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా ఈ వేదాలు అన్ని కూడా ఈ మౌనం గురించి చెప్తాయి. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. మౌనం యొక్క వ్యాఖ్యే పరబ్రహ్మతత్వం అంతా. ఏ కమెంటరీ ఆన్ సైలెన్స్. కానీ ఆ మౌనం అంటే నోరు మూసుకుని మౌనంగా ఉండటం అనుకుంటున్నారు మీరు. కానీ మొదట అది స్టార్ట్ చేయండి. ఏం చేస్తాం, ఇక్కడికి వస్తారు మీరు, కూర్చుండిపోండి, నుంచుండిపోండి, నుంచునే ఉండండి, కూర్చునే ఉండండి అని మళ్ళా అభీష్మించుకున్నారు అనుకోండి, అది మౌనం అవదు. రిలాక్స్డ్ గా కూర్చున్నారు, దాహం వేసింది తాకండి, దాహం వేసింది చూడండి దాహాన్ని, కదలాలనిపించింది కదలకండి, మాట్లాడాలి అనిపించింది మాట్లాడకండి. స్థాణువు. ఒక రాయి ఎలా ఉంటుందో లోపల ఆలోచనలు వస్తున్నాయి, చూస్తూ ఉండండి. ఏ ఆలోచనకి కూడా కార్యరూపం ఇవ్వకండి. వీలైనంత వరకు అసలు ఆలోచనలు రాకుండా ఆపటానికి ట్రై చేయండి. కానీ చాలా కష్టం. అది మీరు ప్రయత్నించారనుకోండి ఆలోచనలు ఎక్కువ అవుతాయి. వస్తాయి, రానివ్వండి, ఏం పర్వాలే. కానీ మెయిన్ ఏంటంటే ఆ ఆలోచనలు కూడా మీ సొంతం కావు. అది మీకు అర్థమవుతుంది తర్వాత. నేను సదాశివాన్ని ఆలోచిస్తున్నాను, నేను కృష్ణమోహన్ ఆలోచిస్తున్నాను, నేను జయరామ్ని ఆలోచిస్తున్నాను, ఇది నా ఆలోచన, నా భార్య గురించి నేను ఆలోచిస్తున్నాను, నా పిల్లల గురించి నేను ఆలోచిస్తున్నాను, మీ ఆలోచన కాదు అది అన్నది అర్థం అవుతుంది. అది అర్థం అవటం మొదలెట్టిందంటే మీరు మౌనంలోకి వెళ్తారు. మీ ఆలోచనలు కావు ఇవంతా. మీ కొడుకు ఇంజనీర్ అవ్వాలని ఆవిడ చెప్పాడు మీకు, సొసైటీ చెప్పింది. 20 ఏళ్ల కిందట ఇంజనీరింగ్ గురించి ఇంత యావ లేదు ఆవిడకి, ఇప్పుడు యావ వచ్చింది. రేపు ఆస్ట్రోనాట్స్ గురించి గ్యారంటీగా యావ వస్తుంది, అప్పుడు ఇంజనీరింగ్ మర్చిపోతారు. మీరు కాస్త భావన అర్థం చేసుకోండి, ఎటువైపు నేను మిమ్మల్ని తోస్తున్నాను. మీ ఆలోచనలు కూడా మీ సొంతమైన ఆలోచనలు కావు. ఇప్పటి వరకు మీ సొంతమైన ఆలోచించటం అసలు మీకు చేత కాలేదు. ఇంకా ఎవరు ఆలోచించాలి? కృష్ణమోహన్ అనేవాడు ఆలోచిస్తున్నాడు. కృష్ణమోహన్ అని పేరు ఎవరు పెట్టారు నీకు? మీ అమ్మా నాన్న పెట్టారు. మరి నీ పేరేంటి?
సీతామహాలక్ష్మి గారు అంటుంది ఆవిడ. ఆ పేరు ఎవరు పెట్టారు ఆవిడికి? ముగ్గురు సీతామహాలక్ష్ములు ఉన్నారు. ముగ్గురు ఎవరు పెట్టారు? ఎవడో పెట్టాడు ఈ పేరుతో నిన్ను పిలుస్తామయ్యా అని. ఆ పేరుతో ఉన్న ఆలోచనలన్నీ వాళ్ళకు వస్తున్నాయి. మరి నువ్వెవరివిటా అని. వాడు పేరు పెట్టలేదు అనుకోండి, అడవిలో పెరిగారు వాళ్ళు. వాళ్ళు ఉంటారా ఉండరా? మరప్పుడు వాళ్ళు ఏ పేరుతో పలుకుతారు? మరి ఈ పేరుతో ఉన్న సంబంధ బాంధవ్యాలకి ఎవరు బాధ్యులు? దానికి ఉదాహరణ ఏమిచ్చారంటే ఋషులు చిన్నపిల్లలు ఆటలు ఆడుకుంటున్నారు. ఒకడు పోలీసు, ఒకడు దొంగ. దొంగ పరిగెడుతున్నాడు తప్పించుకుని. ఎంత కష్టపడిపోతున్నాడో ముళ్ళల్లోంచి. చిన్నపిల్లలు చాలా సీరియస్ గా ఆడతారు, మళ్ళాగా ఆడరు. SSIలోనే మళ్ళా సీరియస్నెస్ చూశాను నేను ఆటలో. రాళ్లు రప్పలు అన్ని ఛేదించుకుని పరిగెడుతున్నాడు. ఈ పోలీసు వెంటబడుతున్నాడు. ఈ లోపల అమ్మ పిలిచింది. ఇటు పోలీసు లేదు, ఇటు దొంగ లేదు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, చేతులు కడుక్కున్నారు, హోంవర్క్. మీరు ఆ పేరు పట్టుకుని వెళ్లాడుతున్నారు. పోలీసు దొంగ అనకపోతే కృష్ణమోహన్, జయరాము ఆ పేర్లు పట్టుకుని వెళ్లాడుతున్నారు. ఎంతలాగా వెళ్లాడిపోతున్నారంటే అసలు నేను వేరు అని కూడా మీకు అర్థం అవటం లేదు. అది మౌనంలోనే అర్థం అవుతుంది. ఇది లాజికల్ ఎన్ని రకాల నేను మీకు చెప్పినా కూడా ఇది అటు తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ఆ బంధాన్ని పట్టుకుని మీరు వెళ్లాడితే, సమాజాన్ని పట్టుకుని వెళ్లాడితే, సమాజం తనకు అడ్డు రానంత వరకు నేను చాలా మెచ్చుకుంటుంది. తన నియమాలు తను పాటిస్తూ ఉంటే, నువ్వు ఇంట్లో ఏమైనా చేసుకో, తవ్వేసుకో, అవడు ఏమండు, రోడ్డు తవ్వు, నువ్వు ఇక్కడ తవ్వుకుంటే సమాధానం వద్దంటుందా? నువ్వు ఏదైనా చేసుకో ఇక్కడ. అంటే సమాజం ఎంతవరకు నీకు అడ్డు రాదు? వాళ్ళ పనికి మీరు అడ్డు రాకపోతే. సమాజం అంటే గృహస్థ ధర్మాలు కూడా. నా ఉద్దేశం సమాజం అంటే అంతే కదా. ఇంట్లో ఉండేటటువంటి ధర్మాలు కూడా మీరు చేసేసుకుంటూ వెళ్తే మీరేం చేస్తున్నారో ఆవిడ ఏమీ పట్టించుకోడు. మీరు యోగా చేస్తూ ఉంటే మీ భార్యకి, మీ తల్లిదండ్రులకి కోపం ఎందుకు అంటే వాళ్ళ పనులు చేసి పెట్టరని. మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏదైనా ఉందేమో. లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆవిడకి ఏం పట్టదు. వాళ్ళకి భయం ఏంటి అంటే మెడిటేషన్ చేస్తే భార్య అన్నం పెట్టదేమో, SSIకి వెళ్తే కమ్మటి వంట వండదేమో. వండరు చాలా మంది, అంటారు. ఇంచేత వీళ్ళ లక్ష్యం వేరు జీవితాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి మిగతా సభ్యుల లక్ష్యం వేరు. మనం ఎందుకు పుట్టాం, నేను అది ప్రశ్నించుకోమంటున్నా. ఇదన్నిటికీ జవాబు మౌనంలో ఉంది. తిరిగి తిరిగి ఎక్కడికి వస్తామంటే మనం మౌనంలోకి వస్తాం. అంచేత నేను ఏమంటున్నాను, ఎన్ని వేల జన్మలు ఎత్తాం, ఎన్ని రకాల సంబంధ బాంధవ్యాలు అనుభవించాం. దీనికి అంతు ఉండదు. మీరు ఎంతైనా చేసుకోండి, దీనికి అంతు ఉండదు. ఈ ఒక్క కొడుకు కాస్త లైన్ లో పెడితే, ఈ కొడుకు లైన్ లో పెడితే కోడలు వస్తుంది, కోడలు వాయిస్తుంది. కోడలు లైన్ లో పెడితే ఆ మనవడోడో పుడతాడు, మనవడు వాయిస్తాడు. లైన్ ఏ ఉండదు, దీనికి అంతే ఉండదు. ఇంకా ఆపండి. జూలై 1 నుంచి ఋషుల అవతరణ కూటమిలో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఋషులు మీ వరకు రావాలి అంటే మీరు రానివ్వాలి. 9th ఛానల్ నొక్కి నేను 3rd ఛానల్ రావడం లేదు మాస్టారు అంటే రాదు. 9th ఛానలే వస్తుంది. ఋషులు దిగారు, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఆ ఋషులు మీ వరకు రావాలి అంటే వాళ్ళకి తగినట్టు మీరు ప్రవర్తించాలి తప్ప మీకు తగినట్టు వాళ్ళు ఖచ్చితంగా ప్రవర్తించరు. అందులో దిగిన వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, చండ ప్రచండులు. వాళ్ళు వాయించి మారేస్తారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు వాళ్ళు. కానీ మన అదృష్టం ఏంటంటే వాళ్ళ చేత తిట్లు కూడా వరదానే. దూర్వాసుడు గురించి చెప్తున్నాను కదా ఇందాక. చివరి రోజు వర్షాకాలాన్ని ఏమంటారు, ఆ 4 చాతుర్మాస్యం కదా, ఆ చాతుర్మాస్య దీక్షకి వచ్చాడు. అప్పుడు ఆ 4 నెలలు అయిపోయింది, వర్షాకాలం అయిపోయింది. అంతా సర్దేసుకుంటున్నారు శిష్యులందరూ. అమ్మయ్య, దూర్వాసుడు లాంటి వాడు శిష్యుడితో వెళ్ళిపోతాడు అంటే ఆ ఊరి ప్రజలకు ఎంత ఆనందం. అమ్మయ్య, ఎప్పుడు తిడతాడో తెలియదు, ఎప్పుడు చెప్పిస్తాడో తెలియదు. సత్య శ్రీకృష్ణుడు కూడా తన భార్యలు వాళ్ళందరితో పాటు వచ్చాడు. వెళ్ళిపోతున్నారు కదా సార్? వెళ్ళిపోతున్నాను, కానీ ఒక చిన్న ఇది ఉంది అన్నాడు.
సత్యభామ ఊరుకోదుగా, చెప్పండి ఏం చేయాలి అంది. ఏమీ లేదు, నాకు నీ రథం మీద కూర్చుని నగర వీధులన్నీ ఊరేగాలనుంది చివరి రోజు. అంతే కదా, తప్పనిసరిగా చేసేస్తానంది సత్యభామ. శ్రీకృష్ణుడు అప్పటికి ఆపుతున్నాడు వెళ్ళే. ఏం కోరాడు? నేను పాయసం తయారు చేశాను, ఆ పాయసం శ్రీకృష్ణుడు ఒంటి నిండా రాసుకోవాలి, బట్టలన్నీ విప్పేసి నగర వీధుల్లో నన్ను ఊరేగింపుగా లాక్కెళ్ళాలి. దూర్వాసుడు కోరిన కోరిక శ్రీకృష్ణుడిని. ఏం చేస్తాడు? దూర్వాసుడు చెప్పిన మాట వినకపోతే లాగాడు. కానీ దూర్వాసుడు ఆ అష్టభార్యని పిలిచి చెప్పాడు, ఒళ్ళంతా రాయండి, ఎక్కడా వదిలిపెట్టకండి శ్రీకృష్ణుడి శరీరంలో భాగాన్ని. అరిపాదాలకి రాయిపోయారు. రాయబోతే అమ్మమ్మమ్మ దూర్వాసుడు ప్రసాదం కాళ్ళకి రాస్తే ఆయన కోపం వస్తుంది అని ఆపేస్తాడు. సరే, నగర వీధులంతా తిరిగాక వాళ్ళ భార్యని పిలిచి, అంతా నేను చెప్పినట్టు చేశారు కదా అన్నాడు. అరికాళ్ళకి రాయలేదు స్వామి. నవ్వుకుంటాడు దూర్వాసుడు, శ్రీకృష్ణుడి ముందు నేనంతా అని. ఎందుకు అలా అడిగాడు? చూడటానికి ఎలా ఉంది కోరిక, కానీ ఎంత అలౌకిక సౌందర్యం అంటే కృష్ణుడిది. కృష్ణుడి యొక్క శరీరం ఒక్కటే ప్రపంచ చరిత్రలో, ఆ ఒక్క శరీరమే దివ్యమైనటువంటి అణువులతో, మిగతా మనం అంతా కూడా భౌతికమైనటువంటి ఈ పంచతత్వాలతో నిర్మించబడింది. శ్రీకృష్ణుడి శరీరము పంచతత్వాలతో నిర్మించబడలే. ఆయన 7 కోశాలు కూడా 7 విభిన్న దివ్య లోకాల నుంచి వచ్చినటువంటి దివ్యమైనటువంటి అణువులతో నిర్మించబడింది. దూర్వాసుడి కోరిక ఏంటంటే అది భూమి మీద అలా ఉంచేద్దామని. పర్మనెంట్ గా అలా ఉంచేస్తే, మమ్మిఫికేషన్ తర్వాత చేశారు ఈజిప్ట్ వాళ్ళు, బతికుండగానే అసలు ఆ శ్రీకృష్ణుడి శరీరానికి చావు ఉండకూడదు, అమరుడైపోవాలి. అంటే ఇప్పటికీ మనం ఫోన్ చేసో అవస్థపడో రికమెండేషన్ ఏదో పెట్టో చూసొద్దాం శ్రీకృష్ణుడి శరీరం ఎలా ఉండేదో. కానీ ఆయన పణ్యం లేదుగా, ఆ బాణం అరికాల్లోనే కూర్చుని చనిపోతాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఋషులు కల్పించే బాహ్య పరిస్థితుల వెనకాతల అద్భుతమైనటువంటి కారణాలు ఉంటాయి. చూడటానికి చాలా బాధాకరంగా ఉంటాయి. ఆ నగరానికి రాజు, ఆ దేశానికి రాజు, అందులో శ్రీకృష్ణుడు లాంటి వాడు, మామూలు వాడిని బట్టలు ఇప్పుకుని ఆ పాయసం ఒంటి మీద రాసుకుని నువ్వు నగర వీధుల్లో నడు. నగర వీధుల్లో ఎందుకు నడాలి? అదో అనుపానం. అది ఎందుకు అనుపానం? నగర వీధుల్లో 4 జాతుల వాళ్ళు ఉంటారు. పూర్వకాలంలో అంతే కదా, 4 జాతుల వాళ్ళ యొక్క చరణ ధూళి కూడా ఆ పాయసం మీద పడితే అది అక్కడ ఫిక్స్ అయిపోయి ఉండేది. అందుకు తిరగాలి రోడ్ల మీద. నేను ఇంట్లో కూర్చుంటానంటే ఎట్ట? అన్ని రకాల ధూళి రాదుగా. అంచేత ఋషుల యొక్క వాక్, ఋషులు కల్పించేటటువంటి పరిస్థితులు మీకు ఎంత నీచంగా అనిపించినా పాటించండి దాన్ని. మీకు అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. దిగారు వాళ్ళు, మీరు రెడీ అంటున్నారు, ఏర్పడినప్పుడు రెడీ అయిపోండి. మీరు ఈ కథ గుర్తుంచుకోండి. అందుకు ఇవంతా చెప్పేది. మీ పరిస్థితులు, ఇంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, మీరేం కంగారు పడిపోకండి. చివరి క్షణంలో వాళ్ళు ఏదైనా చేసేయగలరు. దేవతల సభలో ఇక్ష్వాకు వంశపు గురువైనటువంటి వశిష్ఠుడు, సత్యయుగ మాట చెప్తున్నాను నేను, త్రేతాయుగం వశిష్ఠుడు కాదు. వశిష్ఠుడు అతనే, కానీ నేను చెప్తున్న సంఘటన సత్యయుగంలో జరిగింది. చర్చ వచ్చింది సత్యం మీద. నా శిష్యుడు ఉన్నాడు హరిశ్చంద్రుడు, అసలు అబద్ధం చెప్పడన్నాడు. విశ్వామిత్రుడికి పడదు, అది ఎప్పుడు ఉంటుందిగా అపోజిషన్ పార్టీ. నేను అబద్ధం చెప్పిస్తానన్నాడు. కథ మీకు తెలుసు కదా అంతా. ఏ యుగంలో జరిగింది అది? ఏ సత్యయుగంలోనో. ఎన్ని సత్యయుగాలు మారిపోయాయో మనకు తెలియదు, ఇప్పుడే చెప్పుకుంటున్నాం మనం. ఎందుకు? 2 ఋషులు ఘర్షణ పడ్డారు అక్కడ. అంటే దెబ్బలాడుకున్నారా వాళ్ళు? మనం అంటాం అపోజిషన్ అని. వశిష్ఠుడు మాట ఇచ్చేశాడు. వశిష్ఠుడు మాట వాక్యే కదా. ఒక ఋషి ఏదైనా ఒక మాట నోట్లోంచి అంటే ఆ మాట అబద్ధం అవుతుంది, అందరికీ తెలుసు. కానీ మీకు నాకు తెలియటం ఎట్టా అని. హరిశ్చంద్రుడు నిజంగా సత్యవ్రతధారే అని ఎలా తెలుస్తుంది మనకి? అందుకు కష్టాలు వస్తాయి.
కష్టాలు వస్తే తప్ప నీ శక్తి సామర్థ్యం ఎలా తెలుస్తుంది? పరీక్ష పెట్టకుండా డిగ్రీ ఇచ్చేయమంటే రెడీ అవ్వండి పరీక్షకి. ఏంటా పరీక్ష? మౌనం. వదిలేయండి పూర్తిగా. మీ బాధ్యతలు మాత్రమే మీరు చేస్తూ మనస్ఫూర్తిగా చేయండి. బాధ్యతలు యథాలాపంగా చేయకండి. ఇప్పుడున్న హెల్త్ ఎందుకు ఇది నా ఉదాహరణే నేను ఇస్తాను అంటే, అంతకంటే నేను పెద్ద ఉదాహరణ మీకు ఇవ్వలేను, నా దగ్గర లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్ల అడ్వైస్ ప్రకారం నేను 2 నెలలు మెడికల్ లీవ్ పెట్టాను. కానీ కాలేజీ యాక్టివిటీస్ ఎంత సీరియస్ గా చేస్తున్నాను తనే చూస్తున్నాడు కదా. మరి మీరెందుకు చేయలేరు? అది ఋషులు అడిగేది. మరి నిలబడుతున్నాం కదా, శరీరం నిలబడుతుంది కదా. నిలబడలేదు, పడిపోయింది. అంతకంటే అదృష్టం ఏంటి? అర్థమైంది కదా. ఇంటి బాధ్యతలు, ఇంటి యొక్క కోరికల్ని బ్రేక్ చేసేసుకోండి మీరు. అది బ్రేక్ చేస్తే గానీ వాళ్ళు రారు. నేనేం చేయగలను? మీరు ఋషులను చూపించమంటారు, ఋషులతో మాట్లాడమంటారు, కోరికలు మాత్రం ఎలా? వసుధైక కుటుంబకం, ఈ ప్రపంచం అంతా కూడా నా కుటుంబమే అనేటటువంటి ఆర్తి రాని వాడికి ఋషి కనిపించదు. అసంభవించంటే అది వాళ్ళ ఆర్తి. కాశ్యపుడు, అతని వైబ్రేషన్స్ దిగుతున్నాయి. మహాభాగవత సప్తాహం పెడదాం అనుకున్నాను నేను, కుదరలేదు. అది అంటే నేను కూడా మీకు చెప్తున్నాను తప్ప నాకు చేత కావటం లే. కానీ చేత కావటం లేదు, ఏమీ ప్రమాదం లేదు, ప్రయత్నిస్తున్నాం కదా. ఏంటి మొట్టమొదటి ప్రయత్నం? కాశ్యపుడు ఋషి అతని కాలంలో ఏ యుగంలోనూ, ఈ యుగాలు 4 యుగాలు అనేక సార్లు రిపీట్ అవుతూ ఉంటాయి, ఏ యుగంలోనూ ఇది జరిగింది. పాములు చాలా ఎక్కువగా ఉండేవి, విషధర సర్పాలు. తన తపశ్శక్తితో ఎలాంటి పాము యొక్క విషాన్నైనా కూడా నేను హరించి వేయగలను, గ్యారెంటీ. అది మానవ జాతికి సర్పాల నుంచి విముక్తి కలిగించటానికి తన మొత్తం తపస్సు అర్పణ చేశాడు, మొత్తం తపస్సు. అందుకు అతన్ని ఋషులలో మొదటి 7 ఋషులు మనకున్నారు కదా, మొదటివాడు వాడు. అంటే ఏంటి? ఆయన యొక్క అనుగ్రహం కనుక మన మీద ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచంలో, సమాజంలో ఉన్నవాళ్ళు మన మీద ఎంత విషాన్ని కక్కినా ఏమీ అవదు. మరి ఆ ఋషి అనుగ్రహం కావాలి అంటే మీరేం చేయాలి? ప్రేమతత్వం డెవలప్ చేసుకోండి అనే క్యాసెట్ అందుకు మీరు పొద్దున్న ప్రతిసారి వింటున్నారా? రోజు ఇక్కడ వినండి. అది రోజుకి 5-6 సార్లు వినండి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆ క్యాసెట్ వినమని కాదు నా కోరిక, ఆ క్యాసెట్ లో ఉన్నటువంటి ఆ ప్రేమతత్వం, ఆ లవ్, ఆ ఎఫెక్షన్. ఎన్నో యుగాల కిందట ఉన్నటువంటి కాశ్యపుడికి ఇప్పుడు మన మీద ఏంటి ఆ ప్రేమ? ఎందుకు దిగి రావాలి మళ్ళా? మరి ఆయన్ని చూడాలి, ఆయన అనుగ్రహ పాత్రలు కావాలి అంటే వాట్సన్ అని 72 ఏళ్ల వాడు కిందటి సంవత్సరం డిసెంబర్లో హైదరాబాద్ వచ్చాడు. ఏంటి అతను గొప్ప? మీలో ఎంతమందికి తెలుసు వాట్సన్ అనేవాడు వచ్చాడని? చాలా మంది తెలియదు. నాకు తెలిసేది కాదు. అదృష్టవశాత్తు బయోకెమిస్ట్రీ చదువుతున్నాను నేను. బయోకెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ విన్నారు ఆయన. అంచేత ఎవరికి తెలిసింది ఆయన వచ్చాడని? ఆ సబ్జెక్ట్ లో ఉన్నవాడు. మరి ఋషులు వచ్చారని ఎవరికి తెలుస్తుంది? ఏంటా సబ్జెక్ట్? వసుధైక కుటుంబకం, ఆ ఆర్తి, ఆ ప్రేమ. ప్రపంచం అంతా నేనే అంటే ఎప్పుడు ఎలా? నీకేది కావాలనుకుంటున్నావు? ఇప్పుడు పిల్లవాళ్ళు ఉన్నారు, మన పిల్లవాళ్ళు. బెర్త్ వేసాం రైల్లో, ముందు మీరు పడుకుంటారా, మీ పిల్లవాడిని పడుకోబెడతారా? నాకు తెలిసినంత వరకు మీరు ఎలాంటి వాళ్ళైనా ముందు మీ పిల్లల్ని పడుకోబెడతారు కదా. అలాగా మొదటి అవకాశం ఎవరికి ఇవ్వాలి? ఇచ్చేయండి ఇతరులకి. ప్రపంచం మూర్ఖులు అంటుంది మాస్టారు. ప్రపంచం అంతా మిమ్మల్ని మూర్ఖులన్నా ఋషులు నువ్వు నా వాడివి అంటే మీరు అదృష్టవంతులు. ప్రపంచం అంతా నువ్వు కరెక్ట్ అన్నా ఋషి మిమ్మల్ని అందుకోలేకపోతే మీరు వేస్ట్. ప్రపంచం అందుకే నేనంట రష్ వచ్చినా అందరూ నువ్వు కరెక్ట్ అంటే నేను ఉణికిపోతాను. నేను నిజంటే రష్ ఇక్కడ 5,000 మంది వచ్చారనుకోండి, నాకు అనుమానమే ఎక్కడో తప్పు జరిగింది. క్వాలిటీ ఎక్కువ రారు, ఇంతమంది ఉంటారు, 10 మందో 15 మంది. పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. రష్ కాదు మనకు కావాల్సింది,
అర్థమవుతుంది కదా? ఆ ప్రేమతత్వం మీ ఇళ్లలో ప్రాక్టీస్ చేయండి, ఇతరులకు ఆపర్చునిటీ ఇవ్వండి. మరి నన్ను మూర్ఖులు అంటారు మాస్టారు, నేను పైకి రాలేనేమో మాస్టారు. ఏంటి భౌతిక జీవితంలో ఏంటిట పైకి వచ్చేది? ఏంటిట పైకి వచ్చేది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యావు. అటల్ బిహారీ వాజ్పేయి పరిస్థితి ఆయన మనసులోకి దూరితే నీకు తెలుస్తుంది ఆయన ఎంత ఎందుకురా కర్మని ప్రైమ్ మినిస్టర్ అయ్యానని. కాదు మాస్టర్, ఆ బాధే కావాలి. మా ప్రిన్సిపాల్ అంటూ ఉంటాడు, ఎక్స్ ప్రిన్సిపాల్ కాదు ఎక్స్ ప్రిన్సిపాల్ సుబ్బారావు గారు. ప్రాబ్లం లేకపోతే నాకు నిద్ర పట్టదు రామకృష్ణ దేవుడు. అలాంటి వాడు మీరైతే నాకు అభ్యంతరం లేదు, కానీ ఎందుకు ప్రాబ్లం? ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాల మీద అంత ప్రేమ, అంత గ్రిప్పు వద్దు? అది వదిలేకపోతే ఋషుల దగ్గరికి వెళ్ళరు. వదిలేస్తే యుగ యుగాలుగా మనం చిరస్మరణీయం అయిపోతాం. అది యుగ యుగాలుగా కాశ్యపుడి గురించి చెప్పుకుంటున్నావు, కానీ కాశ్యపుడితో పాటు పుట్టిన రాజుల గురించి మనకు తెలీదు. లెవెల్ పెంచుతున్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంటే గొప్ప లెవెల్కి ఎదుగుతారు మీరు. ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఆసద్ సాయిబాబా దగ్గరికి వస్తున్నారు. మీరు కూడా ఆ స్థితికి ఎదగలరు. మౌనంగా వెళ్ళిపోతే అందరం ఒకటే, అందరం గురువులే. నిరంతర మౌనం, నిరంతర మౌనము, డిజైర్లెస్నెస్, కోరికల రాహిత్యం, ఏమీ కోరద్దు. సుధాముడు ఏం కోరాడు? భలే టైంగా సీరియల్స్ వస్తున్నాయి, నాకు ఎంత ఆనందం. అందుకే నేనంట మనం ఏం చేయక్కలే చూస్తే చాలు. కోరుకో అంటాడు, కోరుకునుంటే ఫెయిల్ పరీక్షలు. కోరుకోలేదు, ఏం చేశాడు? రుక్మిణికి టెర్రర్ వచ్చింది, బాబాయ్ నన్ను కూడా దాసి చేసేస్తున్నాడు. నువ్వు మౌనంగా ఉండగలిగితే, ఏమీ కోరుకోకపోతే ఆ ఋషులే మీకు సేవకులు అవుతారు. గ్యారంటీ, అది ప్రకృతి నియమం. మీరు రామకృష్ణ చెప్పాడా, ఎవరు చెప్పారా, అసలు క్వశ్చనే లేదు. ఆ పాజిటివ్ నెగిటివ్ పెట్టి మీరు ప్లగ్ పెడితే కరెంట్ వస్తుంది. ఆవిడేం చేస్తాడు? కోరికలు ఆపేసుకోండి. ఎందుకు? ఆ కోరికల యొక్క ఆ ఆవేదనకి అంతు లేదు మీకు. కోరికలు అంత ఎక్కడ ఉంటుంది? ఒక కోరిక తర్వాత ఒక కోరిక. ఎక్కడికి మీరు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారు చెప్పండి కోరికలకి? ఇప్పుడే పెట్టేయచ్చు కదా. నిజంగా ఋషుల మీద ప్రేమ ఉంటే, నిజంగా ఋషుల మీద ఆవేదన ఉంటే ఇప్పుడు పెట్టేయండి ఫుల్ స్టాప్. కోరికలకి ఫుల్ స్టాప్ పెట్టమన్నా, బాధ్యతలకి కాదు. బాధ్యతలు మీరు ఎలా చేయాలి? మీకంటే బాగా ఆ పని ఇంకోటి చేయటానికి వెళ్ళేది యోగా కర్మసు కౌశలం. మీ బాధ్యతలు మీరు కరెక్ట్ గా నిర్వర్తిస్తున్నారా లేదా అంతవరకే చూసుకోండి. నేను నిర్వర్తిస్తే ఏం లాభం మాస్టర్, వాడు చేయటం లేదుగా, ఇదేం బిజినెస్సా? ప్రతి కుటుంబంలోనూ తల్లి పడే కష్టం అందరికీ తెలుసు. ఆవిడకి మనం ఇచ్చే రీపేమెంట్ ఏంటి? కంచం విసరటం. మిగతా వాళ్ళ ఇళ్లలో నాకు తెలియదు, కానీ మా ఇళ్లలో జరిగేవి. కంచం విసిరిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఎందుకు అంటే ఉప్పు ఎక్కువైంది ఒకరోజు, విసిరా మా అమ్మ మీద కంచం. ఏంటిట చేసిన పని? అందరం ఒకే బడుద్దాయిలో. ఎందుకు విసిరాం? 30 ఏళ్ల బట్టి తిండిని పెట్టి తిండి అది మర్చిపోయా. ఒక్కరోజు ఒక ఐటంలో ఉప్పు ఎక్కువ అవుతే ఏంటిట? ఏంటి అసలు ఆ కుచ్చితత్వం ఉంది, ఆ నీచత్వం పోవాలి మనకి. అది ఇంకోటి సహాయం చేస్తే నేను సహాయం చేస్తాను, అది బిజినెస్. అది ప్రేమే ఉంది అక్కడ. మీరు చేయండి, ముందుకెళ్ళి చేయండి. అంత ప్రేమ మాలో రావటం లేదు మాస్టర్. తెచ్చుకోండి, కష్టపడండి. ఆ భావన రాదు, తెచ్చుకోండి. ఇలా మాస్టర్ చెప్పారు కదా, చేస్తాను నేను. గంధంలాగా అరిగిపోండి. పడిపోయాకే మాట్లాడటం. శరీరం ఏమైపోవాలి అంటే పడిపోవాలి, అలసిపోయి. దానికి ప్రతిగా మనుషులు, సమాజం ఏమిస్తుంది? మిమ్మల్ని మూర్ఖులు అంటుంది. కుటుంబంలో వాళ్ళు మీరంత పరమ అమాయకులు, చక్రవర్తులండి, మిమ్మల్ని అందరూ మోసం చేసేస్తారు. మంచిది, ప్రపంచం అంతా మిమ్మల్ని మోసగించిన గురువులు మిమ్మల్ని మోసగించారు. అసంభవం. ఆ స్థితికి ఎదగండి. ఇక్కడ ఆ మౌనాన్ని అర్థం చేసుకోండి. ఆ మౌనాన్ని అర్థం చేసుకోవటంలో ఇవన్నీ పనికొస్తాయి మీకు. ముఖ్యంగా ఏంటి నేను నిరంతరం చెప్పేది, మీరు చెయ్యండి ఏంటంటే టైం టేబుల్ మీరు వేయటం లే.
ఇక్కడ ఎలా టైం టేబుల్ వేసుకుంటున్నారో ప్రతిరోజు టైం టేబుల్ ఉండాలి మీకు. ఆ టైం టేబుల్లో ఇవి వేసుకోండి: ఆత్మబోధ, తత్వబోధ, ప్రేమ రాహిత్యము. ఎంత ప్రేమగా నేను జీవించగలిగాను. ప్రేమ బదులు అడగదు, బదులు అడుగుతుంది. ప్రేమ ఎలా అవుతుంది? ప్రేమకి బదులు నువ్వు ఇంత ఇస్తే నేను ప్రేమిస్తాను, లేకపోతే ప్రేమించను అంటే ఒక నౌకర్ని పెట్టేసుకుంటే పోతుంది మన పిల్లల్ని వాళ్ళని ప్రేమించడానికి. చేయలేమా? అది చేస్తాం, అది అర్ధరాహిత్యం అది కదా. అంచేత ఆ ప్రేమతత్వం మనలో ఉన్నప్పుడు ఇతరులు నన్ను మెచ్చుకున్నారా, ఇతరులు నా కష్టాన్ని గుర్తించారా లేదా రాదు. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి: ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కష్టాలు ఉంటాయి. ఆనందదాయకమైనటువంటి ప్రేమ, పిల్లవాడు పుట్టాడు, తల్లికి ఇంకా రాత్రి పగలు నిద్ర ఉండదు. నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఎవరు కూడా నాకు రాత్రి పగలు నిద్ర ఉండదు మాస్టర్, అంచేత నేను పిల్లలు వద్దు నాకు అన్నవాళ్ళు ఎవరు లేరు. కావాలనే వాళ్లే తప్ప. పిల్లలు పుట్టగానే జరిగేది ఏంటి? రాత్రి పగలు నో నిద్ర. వాళ్ళకి నిద్ర ఉండదు, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకి నిద్ర ఉండదు, కానీ అందరికీ ఆనందమే. హ్యారెక్స్ బేబీలా ఉన్నాడా లేదా? మరి ఇది కష్టమా సుఖమా? మరి కష్టం అని ఎవరికి అనిపించడం లేదు నాకు తెలిసినంత వరకు. ఇంచేత ప్రేమ ఉంది కనుక. ప్రేమ ఉంటే కష్టపడుతున్నాను అందరూ మీరు. ప్రేమ లేకపోతే ప్రతిదీ కష్టమే ఆఖరికి. ఇది మాత్రం గుర్తుంచుకుని కళ్ళు మూసుకోండి. అశూన్య స్థితి, ఆలోచనారహిత స్థితి, అదే ఋషి, అదే భగవంతుడు. అక్కడి నుంచే ఆ దివ్య తేజస్సు మీలోకి అవతరిస్తుంది. అలా ఉండిపోండి, కదలకండి. నిశ్చింతగా హాయిగా ఉండిపోండి. ఏమీ రానివాడికి ఎంఏ ఇంగ్లీష్ లో సీట్ వస్తే ఇంగ్లీష్ ఇస్తున్నారు కదా. కానీ దానికి తగిన వాతావరణం మీరు కల్పించుకోకపోతే, నేను అందుకే ప్రశ్న అడిగాను. 3 రోజులు బట్టి మీరు వస్తున్నారు కదా. మొదటి రోజు ఓకే, మరి రెండో రోజు మరి ఇవాళ ఎందుకు నూరు పెద్దలు కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ఆ స్థాయి మీరు ఇంట్లోకి వెళ్ళి జీవించమని చెప్తున్నాను నేను. ఈసారి ఇక్కడికి రాక్కర్లేదు. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, ఆశ్రమానికి ఎందుకు వస్తున్నారు అంటే ఇదే భావన ఉన్న వాళ్ళు ఉంటారు కనుక. అది గుర్తుంచుకోండి. చేస్తున్న తప్ప అది మీరు మౌనంలోకి వెళ్ళిపోవాలి. కానీ మౌనం అంటే షేక్స్పియరియన్ కేసు అని అంటుంది. ఎప్పుడైనా పేరు విన్నారు మీరు? షేక్స్పియర్ కేసు అంటే అర్థం ఏంటో, ప్రపంచంలో ఉన్న బాధలన్నీ వాడి నెత్తి మీదే ఉంది అనుకుంటాడు. ఆ మొహం పెట్టేస్తాం మనం మౌనంగా ఉండమంటే. అసలు నవ్వు ఎగిరిపోతుంది. నవ్వు ఎక్కిపోకూడదు, నవ్వాలి. మిమ్మల్ని సీరియస్ గా ఏదో యుద్ధం చేయమని నేను అడగటంలే, దెబ్బలాడమని నేను అడగటంలే. ఏమో అడుగుతున్నాను నేను, ఆనందంగా జీవించమని అడుగుతున్నాను. కానీ ఆనందం అంటే ఏమిటి? దాని గురించి ఆలోచించుకోండి. పెళ్ళయింది, పిల్లలు లేదు, పిల్లలు కావాలి మాస్టర్, ఫస్ట్ కామా, పిల్లలు పుట్టారు, ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ ప్రాబ్లమ్స్. 10th క్లాస్ అవనివ్వండి చూద్దాం మాస్టర్ అంటే మీరు మీ ఆనందాన్ని ఎంతవరకు పోస్ట్పోన్ చేసుకుంటున్నారు? 10 ఏళ్ళు పోస్ట్పోన్ చేశారు మీరు. సరే 10th క్లాస్ అయింది, అంతేనా? ఇంజనీరింగ్ ఎంసెట్ రాదు కదా, ఇంకో 2 ఏళ్ళు. సీట్ వచ్చింది, ఎలాగో ఇంజనీర్ అవుతుంది. అంటే మీరు ఏం చేస్తున్నారో ఆలోచించుకోండి. అక్కడ మీకు కావాల్సింది ఆనందం, కానీ మీరు ఆనందం అక్కర్లే. ఆనందం ఎక్కడ వెతుక్కుంటున్నారు? మీరు ఒక సంఘటనలో వెతుకుతున్నారు. సంఘటనలో ఆనందం లేదు, అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఆనందం ఉంటుంది. ఆ వ్యక్తి రావటం మీకు ఇష్టం అవుతే చాలా ఆనందంగా ఉంటుంది, ఆ వ్యక్తి రావటం మీకు ఇష్టం లేకపోతే ఆనందంగా ఉంటుంది. ఇంతకీ ఆనందం ఎక్కడుంది? ఆ వచ్చిన వ్యక్తిలో ఉందా? లేదు కదా. మరి ఎక్కడుంది ఆనందం? మారుతి గారు కావాలి అనుకుంటున్నాడు, బ్యాంకుకి లోన్ పెట్టాడు, మేనేజర్ హ్యాపీ అన్నాడు, ఓ 20 నెలలు 2 నెలలు 3 నెలలు తిప్పించాడు. మిమ్మల్ని తిప్పించాక లోన్ శాంక్షన్ చేశాడు. ఎంత ఆనందం. సరే లోన్ శాంక్షన్ చేశాక మారుతి కారు తీసుకుని ఇంటికి తీసుకొచ్చారు, ఇంట్లో పెట్టారు. ఇంట్లో వాళ్ళందరినీ, చుట్టుపక్కల వాళ్ళు ముఖ్యంగా అందరూ చూస్తున్నారా లేదా? అంతే. అర్ధరాత్రి 12 గంటలకు మనం ఉండాలి. కరెక్ట్ గా 10 గంటలకు అందరూ ఆఫీస్కి వెళ్లే టైంలో కార్ని ఇంటి ముందు తీసుకొచ్చారు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చూడాలి మనం మారుతి కారు కొన్నామని, లోన్ ఇచ్చి కదా. అప్పుడు ఆనందం వచ్చింది మీకు.
అంటే ఎందుకు ఆనందం వచ్చింది ఒక్క సెకండ్ ఆలోచించండి. బ్యాంకు చుట్టూ తిరిగారు, లోన్ శాంక్షన్ చేయించుకున్నారు, లోన్ శాంక్షన్ చేసిన తర్వాత కారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆ క్షణంలో మీకు ఏ కోరిక లేవు, మీ కోరిక తీరిపోయింది, ఇంకో కోరిక లేదు. ఈ లోపల ఇంకో కోరిక వస్తుంది. ఆ క్షణంలో ఏం కోరిక వస్తుంది? పక్క వాడితే ఇంపాలాగో నాకు తెలియదులే, కారులో దానికంటే పెద్ద కారు ఏదో అది ఉంది అని ఎవడో చెప్తాడు. నువ్వేంటి ఇన్నాళ్ళ అయిందా నీకు మారుతి కారు కొనడానికి? పక్కవాడు ఎప్పుడో ఇంపాలా కొనిచ్చాడు, మన కొత్త కోరిక స్టార్ట్. మీరు ఆ డిజైర్లెస్ స్టేట్, కోరిక లేని స్థితిలో ఉండమని నేను అడుగుతున్నాను. అదే నిజమైన ఆనందం. బ్లిస్ అంటామే, సచ్చిత్ ఆనందం. ఆనందం అది భగవంతుడికి మనం 3 పేర్లు పెట్టుకుంటాం. స్వచ్ఛమైనది, చేతనత్వం కలది, ఆనందాన్ని ఇచ్చేది. ఇంచేత డిజైర్లెస్ స్టేట్ లో ఉండటానికి ట్రై చేయడానికి మీరు మాటలు ఆపాలి. మీరు మాటలు ఆపాలి, పక్క వాళ్ళని మాటలు ఆపమని మీరు అడగక్కర్లే. వాడు మాట్లాడిస్తే ఏం చేస్తాం మాస్టర్? మాట్లాడకండి. ఇక్కడికి వచ్చింది అందుకోసమే కదా. వాళ్ళేమో అనుకోరు, మర్చిపోతాం అంతే. అందుకని నాతో కూడా మాట్లాడొద్దు అనేది. అసలు మాట్లాడకుండా ఉండటమే కావాల్సింది. ఇక్కడ ఆ మౌనంలోనే ఆ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అది చెప్పదలుచుకున్నది, ఇవ్వదలుచుకున్నది ఆ మౌనంలోనే వెళ్ళిపోతుంది. మరి అవతారాలు ఉన్నాయి, గురువులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఈ 3 కూడా కేవలం మనకి భారతీయ సంస్కృతిలోనే లభ్యమవుతాయి. అవతారాలు, ఇంతటి అవతారాలు, గురువులు, శిష్యులు. ఇందులో అవతారాలు, గురువులు నిరంతరం మీకు లభిస్తున్నారు, నిరంతరం లభిస్తారు. భారతీయ చేతనత్వపు యొక్క గరిమ, దాని గొప్పతనం ఎంతది అంటే మీకు అడుగడుగునా లభిస్తారు. గుంటూరులోనే నాకు తెలిసినంత వరకు అనేక మహాత్ములు తిరిగారు. ఇప్పుడు ఉన్నారు కొంతమంది, జీవితం వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోకపోతే నేను చెప్తే బాగుండదు కనుక చెప్పను. కానీ రంగన్న బాబు గారి పేరు విని ఉంటారు, మీరు చాలా మంది విని ఉంటారు. ఏ ఋషి స్థాయికి ఆయన తగ్గిపోదు, ఏ ఋషి స్థాయికి కూడా ఆయన తగ్గిపోదు. ఏదైనా కావాలి అనుకుంటే ఆయన సూచన లోకాల నుంచి నాకు తెలిసినంత వరకు మధ్యప్రదేశ్ లో కాబోలు ఒక ఇంజనీర్ వచ్చాడు. అక్కడ బ్రేక్ డౌన్ అయింది. అక్కడ అల్లుడు ఎవరో గుంటూరులో ప్లాంట్ బ్రేక్ డౌన్ అయింది. నువ్వు ఇమ్మీడియట్ గా రా, ఇంపాసిబుల్ అంటే అక్కడ ఉన్న సీనియర్ ఇంజనీర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఉన్నారు కదా, నేను ఎందుకు? వాళ్ళందరూ ప్రయత్నం చేశారు, ఏమీ చేత కావటం లేదు అని చెప్పి కంబైన్డ్ గా అందరం కలిసి మెలిసి మాట్లాడి ఏం చేయాలో, ప్లాంట్ మళ్ళీ రివైవ్ చేయడానికి ఏం చేయాలో రావాల్సిందే నువ్వు అని ఆ ఇంజనీర్ కి టెలిఫోనిక్ మెసేజ్. ఏం జరిగింది అక్కడ చెప్పారు వాళ్ళు. ఇతనికి ఏం అర్థం కాదు. ఇతనికి తెలుసున్న ఒకే ఒక వ్యక్తి ఏంటంటే రంగన్న బాబు గారు. ఆయన ఏం చేసేవాడు? నీళ్ళ కావిడి మోసేవాడు. మన టూర్లోనే ఎలాంటి ప్రబుద్ధులు ఉన్నారు అంటే ఆయన నీళ్ళ కావిడి వస్తే 2 అణాలు ఇచ్చేవాడు రోజుకి. పొద్దున్న 2 బిందెలు, సాయంత్రం 2 బిందెలు నీళ్లు మోస్తే 2 అణాలు ఇచ్చేవాడు ఆయన. అది ఒక ప్రబుద్ధుని దగ్గర ఇచ్చాడు ఆయన. నాయన ఎక్కడ పెట్టుకుంటాను, చెట్టు కిందే పడుకునేవాడు ఆయన, ఇల్లు అది ఏం లేదు. నేను ఎక్కడ పెట్టుకుంటాను అని చెప్పి ఆయన దగ్గర పెడితే 3 నెలల తర్వాత నువ్వు నాకేమి ఇచ్చావు అన్నట్టు వాడు. సరే అప్పు తీరిపోయింది అనుకున్నట్టు ఆయన. ఆనందం యొక్క స్థితి గురించి చెప్తున్నాను. సరే, ఈ ఇంజనీర్ గారు 9:30 ఎంతో అయింది. ట్రైన్ కి వెళ్తూ మధ్యప్రదేశ్ కి ఏదో ట్రైన్ ఎక్కబోతూ ఈయన దగ్గరికి వచ్చాడు రంగన్ బాబు గారు. ఏమీ చేయక్కర్లేదయా, లోపల ఇంటీరియర్ పార్ట్ పేరు ఏదో చెప్తే అక్కడ పీట వేసింది, దాన్ని మీరు మార్చేసుకుంటే యంత్రం పనిచేస్తుంది, ఇంత కంగారు పడక్కర్లేదు, వెళ్ళి చుట్టులే అన్నట్టు. మరి వెళ్ళగానే మాత్రం చెప్తే మరి పోజు కొట్టే అట్ట, పోజు కొట్టి కాసేపు అది పీకి ఇది పీకి అది పీకి 3 రోజుల తర్వాత మేకుని బయటకు తీసి నిజంగానే క్రాక్ ఇచ్చింది. అది సరి చేస్తే స్టార్ట్ అయింది. ఎందుకు చెప్తున్నాను అంటే ఆ శృతి సాయే, ఆ కశ్యపుడే, ఆ భారద్వాజుడే, ఆ జమదగనే, ఆ దత్తాత్రేయుడే అక్కలే ఇప్పుడు మన మధ్యనే ఉన్నారు వాళ్ళు. కానీ గుర్తిస్తే ఆ వెంకన్న బాబు గారిని, రంగన్న బాబు గారిని ఎంతమంది గుర్తించారు?
ఇప్పుడు ఎక్కడ తెలియదు. ఈ మళ్ళా మొత్తం తప్ప విజయలక్ష్మి టాకీస్ వెళ్తున్నా దాన్ని చూస్తే నాకు ఎప్పుడూ ఆశ్చర్యం ఇస్తుంది. సిద్ధి సాయి దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఇక్కడికి వెళ్తే చాలు కదా. ఏ విధంగానూ సాయికి ఆయన తక్కువ కాదు, ఇంకా ఎక్కువేమో కూడా. ఆయన టాలెంట్స్ ఆయన చూపించినవి కనుక మనకు అర్థమవుతుంది. ఇక్కడే జీవించాడు. ఒకడు హిందూ అయితే ఒకడు ముస్లిం, కానీ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. మనకి మాత్రం నచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాము? గురువులు కానీ, అవతారాలు కానీ, యోగులు కానీ మన మధ్యనే జీవించి నిరంతరం తిరుగుతూ ఉంటారు. మీరు వాళ్ళని గుర్తించాలి అంటే మౌనంగా ఉండాలి. మీ కోరికల లిస్ట్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ కోరికల లిస్టే అక్కడ ఉంటుంది తప్ప ఆ సామర్థ్యం మీకేం తెలియదు. కానీ మీరు వాళ్ళు మాత్రమే కావాలి అనుకుంటే వాళ్ళతో పాటు వాళ్ళ శక్తి అంతా కూడా మీ దగ్గరికి వస్తుంది. సహజంగా వస్తుంది. అది లైట్ వెలిగితే, ఈ ట్యూబ్ లైట్ మీరు వెళ్తురు ఎంతవరకు ప్రసరిస్తుందో అంతవరకు వెళ్తురు వచ్చినట్టే. మీరు కనుక గురువు సాన్నిధ్యంలో ఉంటే భౌతిక సాన్నిధ్యంలో విలువ లేదు. ఎప్పుడు మా క్లాస్ లో పిల్లలకి చెప్తూ ఉంటాను నేను, బాడీ ప్రజెంట్. ఇక్కడ భౌతిక సాన్నిధ్యం లాభంలే. భౌతికంగా ఉంటే ఏం పెద్ద లాభం లేదు, కొంచెం ఉపయోగపడుతుంది అది. కానీ ఆ మానసిక సాన్నిధ్యాన్ని మీరు ఇక్కడ నేర్చుకుని ప్రతి నెలలో 1 నుంచి 9, 11 నుంచి 9, 21 నుంచి 29 వాళ్ళు నిర్దేశించినటువంటి డేట్స్ ఇవే. నేనే ఇచ్చింది. ఎందుకు వాళ్ళు నిర్దేశించారు? వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, ఏ ఆశ్రమాలు స్థాపించినా, ఎంతమంది భక్తులు మన వాళ్ళు అందరూ ఓ చోట చేర్చినా వాళ్ళు కొట్టుకు వస్తారు. రకరకాల పేర్లతో కొట్టుకు వస్తారు వాళ్ళు. అంతేత వాళ్ళు చేసిన ఓపెనింగ్ ఏంటి అంటే డైరెక్ట్ ట్రాన్స్మిషన్. ఈటీవీ ఛానల్స్ లాగే ఆ తారీఖుల్లో 1 నుంచి 9, మళ్ళా 10వ రోజు ట్రాన్స్మిషన్ ఉండదు. 11 నుంచి 19, మళ్ళీ 20వ తారీఖున ట్రాన్స్మిషన్ ఉండదు. ఇంగ్లీష్ డేట్స్ పెట్టారు వాళ్ళు. తిరువాల నక్షత్రాలు అంటే మళ్ళీ దాన్ని కొట్టుకుంటారు. చవితి నుంచి నవమి అన్నాం అనుకోండి, చవితి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని కొట్టుకుని మానేస్తాం. సాధనలో అంటే ఆ గొడవ లేకుండా, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం నుంచి అనే మాటలు లేకుండా midnight 12 o'clock అంతేగా డేట్స్ మారేది. అది చూసుకోండి. మీరు మీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి. అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి, అనేక రకాలైనటువంటి వృత్తులు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి, జన్మలకి ఉంటాయి. కానీ ఈ అవకాశం మాత్రం మీకు మళ్ళీ రాదు. కొన్ని కోట్ల సంవత్సరాల వరకు మీకు రాదు. ఏ అవకాశం లేనంటున్నా? మౌనంగా ఉండే అవకాశం. మిమ్మల్ని ఏం చేయమంటలేదే, మీ పని ఏం అనుకోమంటలేదు. మీరు ఏం పని చేస్తున్నారో ఆ పని చేస్తున్నారు. ద్రష్టగా ఉండటానికి దేనికి ద్రష్టగా ఉంటేనే అర్థమైంది కదా. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను ఈ పని చేస్తున్నాను, నేను ఈ సంఘటనలు చేస్తున్నాను, నేను ఈ విధంగా జీవించదలుచుకున్నాను. ఈ నేను అనేది ఉందే, ఇది చాలా తమాషాగా ఉంటుంది. దానికోసం ఈ అవతారాలు, గురువు, శిష్యుల గురించి చెప్తున్నాను. చాలా మందికి ఏంటి అపోహ అంటే, కరెక్ట్ గురువుని కనుక మనం ఎంచుకుని ఆ గురువు దగ్గరికి వెళ్ళిపోతే ఈ పని అయిపోతుంది. మీరు పట్టుకోగలగాలి గురువుని. గురువు ఎప్పుడు పట్టుకుని ఉంటాడు. గురువు వదిలే ప్రసక్తే లేదు. సూర్యుడి కిరణాలు నిరంతరం ప్రసరిస్తూనే ఉంటాయి, ఆగవు అవి. కానీ ఏం జరుగుతాయి? మీరు కిటికీ తలుపులు తెరుస్తారా, తెరవరా? అనేక కారణాలు చెప్పుకుంటారు మీరు ఆ కిటికీ తలుపులు తెరవడానికి. ఈ రోజు ముహూర్తం బాగోలేదని, ఈ రోజు ఫలానా వాళ్ళు వచ్చారని. 1 నిమిషం ఉండండి మాస్టారు, ఒంగోలు వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని గౌరవించుకుని మాట్లాడకుండా మీరు ఇంటిని ఎక్కిరిస్తున్నారను మనసు అటు వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళాలా అటు? వాళ్ళు మన వాళ్ళే, ఎందుకు అటు వెళ్తారు? అంతర్ముఖం. మీరు ఆ ట్రిక్ ఒక్కటి అర్థం చేసుకోండి, మిగతాదంతా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీరు బహిర్ముఖం అవుతున్నారు. ఆఖరికి మన స్పిరిచువలిజం కూడా ఎంత తగలెట్టేసుకున్నాం అంటే, మీరు బాబా దగ్గరికి వెళ్ళారా, మీకేం లాభం అయింది? లాభాన్ని ఎందులో కొలుస్తాం? మీ కుర్రాన్ని ఇంజనీరింగ్ చదివించడానికి మీకేం లాభం అయింది? కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి, అంతేగా. మరి ఏం లాభం అయింది? దేంట్లో చూడాలి? అతనికి వచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి చూడాలి. మీరు ఇంజనీరింగ్ అనే విద్య నేర్చుకున్నాడు, దానికి మీకు ఎన్ని లక్షలు ఖర్చు అయింది అది చూడం మనం. కానీ ఇక్కడ నేను ఓం భూర్భువస్సువః అన్నాను, నాకేం లాభం అయింది?
లాభం అయింది అంటే జాగ్రత్త, మీరు దూరం అయిపోయారు గురువుకి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు భక్తుల చరిత్ర ఎందుకు చదవమని చెప్తుంది? వాళ్ళే అడగలే గురువుని, అడగక్కర్లే. గురువుకి వచ్చేవన్నీ వాళ్ళవేగా. భౌతికంగా చెప్పేది కాదు నేను, స్పిరిచువల్ గా వచ్చేదంతా కూడా ఒక వివేకానందకి ఎందుకు వెళ్ళి, ఒక వివేకానంద తప్ప రామకృష్ణ పరమహంస మిషన్ లో ఇంకో వివేకానంద ఎక్కడ తప్పు జరిగింది? బుద్ధుడు తర్వాత ఇంకో బుద్ధుడు ఏడి? బుద్ధిజం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, ఇంకో కృష్ణుడు ఏడి? ముస్లిం రిలిజియన్ ఉంది కదా, ఇంకో ప్రాఫిట్ ఏది? ఇంకో ప్రవక్త ఏది? ప్రతి మతములోను శంకరాచార్య వారు అద్వైతం తీసుకుంటే అక్కడ ఈ ప్రశ్న నేను అడగలేను. ఎందుకంటే ఒక్క వ్యక్తి వచ్చాడు శంకరాచార్య లెవెల్లో పరమాచార్య, ఆది శంకరాచార్య వారి తర్వాత ఎక్కడైనా కాస్త అద్వైతం యొక్క టింజ్ మనకి ఎక్కడైనా కనిపిస్తుంది అంటే ఆ పరమాచార్యలో కనిపిస్తుంది. మిగతానంతా పీఠాలు చెప్పలేదు. తప్పుకున్న వాళ్ళు ఉన్నారు, మర్డర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు శంకరాచార్య పీఠంలో వచ్చి. అద్వైతులు వీళ్ళందరూ, శిష్యులు వీళ్ళందరూ. అలాంటి శిష్యరకం మనకెందుకు వద్దు. కొంచెం సాహసం చూపిస్తుంది. ఒక్క అడుగు వేసేయగలిగితే, నిన్ననే నేను అన్వేషిత చూస్తున్నాను, మీలో ఎంతమంది చూశారు అన్వేషిత? చూడకపోతే చూడటం మొదలెట్టాను. చాలా వాడికి ఈత రాదు, ఏం తీసాడు? ఎత్తి బారేస్తాడు, అది ఈత వచ్చింది. నేను ఈత అలాగే నేర్చుకున్నానని చెప్తున్నాను కదా, నా జీవిత అనుభవం కాదు. నాకు మధ్య గంగలో కూర్చొని వెళ్ళిపోయి ఉండేవాడు నిదలేదు, మీరు అదృష్టం వాయించడానికి దొరికేది. అంచేత ఆ పట్టు, భౌతిక జీవితం మీద ఉన్నటువంటి పట్టు మీరు వదులుకోకపోతే ఏ గురువు మిమ్మల్ని ఏమీ చేయలేదు. అందువల్లే ఇన్ని మతాలున్నా మళ్ళా కొత్త మతం పెట్టాల్సి వస్తుంది. ఏ ఒక్క మతంలోనూ ఫాలోవర్స్ ఉంటున్నారు తప్ప లీడర్స్ రావటం లేదు. కానీ మొదలు పట్టు, ఈ మెట్టు వదిలితే కదా పై మెట్టు మీదకి వెళ్ళేది. నాకు ఈ మెట్టు చాలా బాగుంది మాస్టర్, ఓకే అక్కడ ఉండు, కానీ కాదన్నా, కానీ పై మెట్టు కావాలన్నప్పుడు ఆశయమో పై మెట్టుది, ఈ మెట్టు వదలవు, నేనేం చేయగలను కదా. అని చెప్పి నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి మనకు కావాలి. ఎలాంటి అనుభూతి కావాలని చెప్పాను నేను మీకు. కాలేజీలో ప్రిన్సిపాల్ ఉంటే మన బిహేవియర్ ఎలా ఉంటుందో, అలాగే నిరంతరము గురువు మన పక్కన ఉంటే మనం ఎలా ఉంటాం. చాలా పనులు చేయలేము మనం. సిగరెట్ కాల్చలేము, గురువు ఏమన్నా సిగరెట్ కాల్చగలవా? పక్కకి వెళ్ళి కాలుస్తున్నావా? మరి మీకు గురుతత్వం ఏం అర్థమైంది? గురువు ఎదుర్కొండా ఉంటే కాల్చలేవు. తిరుపతి గుడిలోకి వెళ్ళి కాల్చి చూస్తాను సిగరెట్, ఎంత ఎడిక్ట్ అయిపోయిందని. ఇక్కడ మాత్రం కబుర్లు. ఆ పాయింట్ అర్థమవుతుందా? ఇంటి అది అర్థం చేసుకోండి. ఇంటికి వెళ్ళాక అలాగే జీవించండి. మీ జీవితంలో ఏ మార్పు తీసుకురాకుండా మీరు ఎలా జీవిస్తున్నారో అది జీవించండి. మీ మనస్సులు మారాలి, మీ దృష్టికోణం మారాలి. మీరు జీవించేటటువంటి ఆ హృదయ యొక్క ఆవేదన, తల్లి ఇంకో రోజు గడిచిపోయింది, నువ్వు నాకు దర్శనం ఇవ్వలేదు అన్నాడు ఒక వ్యక్తి. అదే కాళికేవి, అదే కలకత్తా, అదే మందిరం. ఆ పూజారికి కాళికాదేవిని కనిపించలే, విగ్రహం అదే. రామకృష్ణ పరమహంస ఏ కాళికాదేవిని ఉపాసన చూశాడో అదే విగ్రహం ఉంది ఇక్కడ కలకత్తాలో. మనం కూడా ట్రావెలింగ్ అవధి పెట్టుకుని టకటక 5 నిమిషాల్లో చూసేస్తా ఉంటాం. చార్ధామ్ యాత్ర 2 రోజుల్లోనే. ఏం 2 రోజుల్లో చార్ధామ్ యాత్ర ఏం చేస్తాం మనం? నేను చెప్పాను కదా, మా స్నేహితుడు ఒకతను బద్రీనాథ్ వెళ్ళాడు. చాలా బాగుంది మాస్టర్ బద్రీనాథ్ అన్నాడు. ఎందుకన్నా? మీకు తెలియదు మాస్టర్, అక్కడ కూడా నిద్ర లేవగానే మీకు ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది. 3 ఇడ్లీ సాంబార్ కోసం బద్రీనాథ్ వెళ్ళటం. మీరు వెళ్ళి బద్రీనాథ్ లో ఏం చూశారు? ఏదైనా చూడాలి అనుకుంటే, ఒక స్థలం యొక్క విశేషమైన మహత్వం తెలియాలి అనుకుంటే దాని ముందు మీరు సాధనలు చేసుకుని వెళ్ళాలి. అక్కడ ఒక సైంటిఫిక్ లెక్చర్ మీరు వినాలి అనుకుంటే ఆ టాపిక్ ముందు మీకు తెలియాలి, ఆ టాపిక్ మీద మీకు అవగాహన ఉండాలి. వాడు ఏదైనా ఏ నోబెల్ ప్రైజ్ విన్నారో అవడం అనుకోండి, మీరు ముందు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి.
పుస్తకాలన్నీ తిరిగేసుకున్నాం. చేతులు ఊపుకుంటూ వెళ్ళారు అనుకోండి, అక్కడ ఏం అర్థం కాదు. ఇది కూడా అంతే. ఆ నిరంతర గురువు సాన్నిధ్యం. ఎక్కడున్నాడు ఆ గురువు అంటే చెప్తున్నా మీలోనే ఉన్నారని. ఇది మనం చెప్పుకునేదా, ఆ ఋషులు చెప్పేదే. ఆ ఋషులు నిరంతరము ఒకే ఒక మాట, భగవంతుడిని మీరు బయట ఎక్కడా వెతకండి, బయట ఎక్కడా దొరకడు. ఎక్కడైనా మీకు దొరికితే ఎక్కడ దొరుకుతాడు? మీ లోపలే దొరుకుతాడు. లోపల ఎందుకు వెతకడు మీరు? ఏంటి ఆపుతోంది మీకు? నాకు అది అక్కడ ఆశ్చర్యం ఎక్కడేస్తుంది అంటే, మీరు మౌనంగా ఉండి అంతర్ముఖంగా వెళ్ళిపోండి, అసలు కదలకండి అంటాను. వచ్చారు 10 గంటలకి, టిఫిన్ చేసి భోజనం చేసి వచ్చారు, కూర్చుండుకోండి, కదలకండి. ఇంకా అసలు మీరు ఆహారానికి దానికి ఎందుకు అంత శ్రమ పడతారు? ఏమవుతుంది ఒక పూట 10 గంటలకు తిని రాత్రి తింటే? పాయింట్ అర్థమవుతుందా? మీ ఇంట్లో అలా చేసుకోండి. కానీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి కాదు. వాళ్ళు భోజనానికి పిలిచినప్పుడు 2 ముద్దలు తినేసి మీరు వచ్చేస్తే మీరేం వాళ్ళకి చెప్పక్కర్లే, నేను గురు సాన్నిధ్య శిబిరంలో పాల్గొన్నాను కనుక నువ్వు నోరు మూయి నన్ను భోజనానికి పిలవకు. అది చెప్పకండి. మళ్ళీ అది రాంగ్ ట్రాక్. అది పద్ధతి కాదు. వాళ్ళకి తెలియకూడదు మీరు ఇది చేస్తున్నారు. మౌనంగా పనులు చేసుకోండి, మీ పనులు అర్థమవుతుంది కదా. ఇదే ఆ ఋషుల దర్శనానికి బేసిస్. చాలా మంది నన్ను అడుగుతారు, మాస్టర్ రేపు 4వ తారీఖు అన్నారు కదా, గురువుల అవతరణ చదివారా మీరు? విన్నారు కదా. ఆ గురువుల అవతరణ ఎక్కడ జరుగుతుంది? అది నిరంతరం జరుగుతుంది సూర్యకిరణాల ద్వారా. గాయత్రి మంత్రం అదే. ఒకరోజు ఒక పూట కాదు, నిరంతరము ఆ గురువుల యొక్క అనుగ్రహ వర్షణ అలా వస్తూనే. మీరు చూస్తే కదా దాని గురించి. ఎప్పుడు చూస్తారు మీరు? మౌనంగా ఉంటే. చేత ఆ పాయింట్ అర్థం చేసుకోండి. ఆ నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి, మీకు అనుభూతి రావాలి. ఆ అనుభూతి వచ్చింది అంటే పులకింత వస్తుంది, మీ కళ్ళమట నీస్తాయి. విశ్వరూప దర్శనం చూసుకున్నప్పుడు అర్జునుడికి ఏ లక్షణాలు వచ్చాయో అవన్నీ మీకు వచ్చినప్పుడే ఆ అనుభూతి వచ్చినట్టు. లేకపోతే ఏంటిట, కళ్ళు మూసుకున్నాను మాస్టారు, రాముడు కనిపిస్తున్నాడు. ఎందుకు కనిపించాడు? కృష్ణుడు కూడా కనిపిస్తాడు. చేయాల్సింది ఏంటి అంటే, ధనస్సు బదులు మురళి అందించటం, కిరీటం బదులు నెమల పింఛం పెట్టేస్తే కృష్ణుడు అయిపోయింది. ఆ అనుభూతి నేను అడగటమే. నిజమైన కృష్ణుడు కనుక మీ దగ్గరికి వస్తే మాటల్లోని వీక్నెస్, నేను తప్పు మాట వాడుతున్నా, ఉన్నాడు, ఈ దేర్ ఆల్రెడీ మన మనస్సుల్లో, మన హృదయాలలో, మన చుట్టూగా ఉన్నాడు. అదే అనుభూతి చెందాలి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడకండి, అలవాటు చేసుకోండి. మీరు ఎంత తొందరగా మీరు అలవాటు చేసుకోగలిగితే నేను అంత తొందరగా తర్వాత ప్రోగ్రామ్స్ ఇవ్వగలను. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, ఇది ఇచ్చేస్తే ఏమీ అవలే. మొదలైంది రామకృష్ణ పరమహంసకి నిరంతరము కాళికాదేవి యొక్క అనుభవం వచ్చిన తర్వాతనే మిగతా సాధనలు స్టార్ట్ అయ్యాయని. చదవండి గురువుల చరిత్ర. అంతటా ఈ నిరంతర గురువు అనుభూతి మీకు వచ్చేస్తే పూర్తవదు, మొదలవుతుంది సాధన. ఇంతవరకు మనం నటిస్తున్నాం, చిన్నపిల్లల్లాగా మాట్లాడుకుంటున్నాం. మేము 2000 జపం చేసాం మాస్టారు, ఇన్ని పేజీలు రాసేసాం మాస్టారు, మంచిదే. దానివల్లే ఇది మాట్లాడుకోగలుగుతున్నాం, లేకపోతే ఇది మాట్లాడుకోలేకపోతుంది కదా. ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, ఇన్ని గుళ్ళు ఉన్నాయి, అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అప్రూవ్ ఎసెన్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడికి వచ్చాక అస్సలు మాట్లాడకండి అంటే ఆలోచించకండి అని కూడా అర్థం. అసలు థాట్లెస్, అసలు ఏ ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోండి. ఇక్కడికి వచ్చి కూడా మీరు మళ్ళా మాస్టారు అదే మాస్టారు ఇది అంటే మీరు నన్ను డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇక్కడి నుంచి పంపించేటటువంటి అనేక తరంగాలకు అడ్డు తగిలిన వాళ్ళు అవుతారు. నాకు అడ్డు తగలదు, అది నేను చెప్పేది. ఎక్కడెక్కడ ఎన్ని సంస్థలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఈ భావనలు ఉన్నాయో అక్కడక్కడికి తరంగాలు వెళ్ళిపోతాయి. వాడికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. చాలా సీరియస్ అఫైర్ స్పిరిచువల్. శరీరం బ్రేక్ డౌన్ అయిపోతుంది, శరీరం పోవచ్చు, దానికి భౌతికమైన కొన్ని ఎఫెక్ట్స్ మీకు కనిపిస్తున్నాయి. తెలియనివి చాలా జరుగుతాయి. అవంతా నేను చెప్పుకోను తలుచుకోలేదు, మీకు చెప్పినా లాభం లేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇన్నాళ్ళు 18 ఏళ్ళు నాతో మీరు ఉన్నారు, చాలా మంది అంత ఉన్నారు. ఆధ్యాత్మిక జగత్తులో సంవత్సరాల కౌంట్ ఏమీ లేదు. మీరు ఎన్ని జన్మల నుంచి నాతో వస్తున్నారో అసలు 18 ఏళ్ళు లెక్క కాదు. అసలు నువ్వు ఎన్ని జన్మలు బట్టి వస్తున్నారో లక్ష బంధాలు ఉంది. కానీ 24 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ అవకాశం
నా వల్ల మీరు పోగొట్టుకోకుండా ఉంటే చాలు, నేను కోరుకునేది అది. అంచేత నేను వాయిస్తా. ఇదివరకు మాట్లాడినట్టు ప్రేమగా మాట్లాడలేను, మీరు తప్పులు చేసినా నవ్వుతో భరించలేను అన్నదానికి కారణం ఏంటి అంటే మీకోసం, నా కోసం కాదు. ఈ 1.5 సంవత్సరాలలో మీరు అవకాశం వదులుకుంటే తర్వాత మీరు ఆర్చి గీ పెట్టినా ఏమీ జరగదు. అందుకనే 5,000 సంవత్సరాల నుంచి దీని గురించి ఇంతగా ఋషులు చెప్పుకొచ్చేదంటే వాళ్ళ సంతతి వాళ్ళని కనుక. కానీ ఈ భారతదేశంలోనే దీని యొక్క ప్రాముఖ్యత తెలియని వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. కానీ మీకు అర్థం అవుతుంది కదా, డైరెక్ట్ గా చెప్తున్నాను కదా, మీరు ఏం చేయాలో మనస్సుని చంపేయండి, కోరికల్ని చంపేయండి, ఏమీ అడగండి. లోపల ఉన్నటువంటి ఆ గురువు యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళటానికి ప్రవేశించండి. ఆ ప్రవేశించటం మీకు కుదరదు, మీ ద్వారా జరగదు, అది గురువుల ద్వారానే జరుగుతుంది. దానికి తగిన వాతావరణం ఇవ్వండి. ఆపరేషన్ టేబుల్ మీద మీరు పడిపోతాక ఇంజక్షన్ ఇస్తాడు. ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీరు చేసేది ఏముంది, ఇంకా చేసేదేదో సర్జనే చేస్తాడు. పోయినివ్వండి డాక్టర్ని, ఖండాలు చేయనివ్వండి, మీ మనసుని బాధ పెట్టనివ్వండి, శరీరాన్ని కుళ్ళబడనివ్వండి, మీ ఇంటిలో నానా రకమైన గందరగోళాలు చేయనివ్వండి. ప్రాణాలు కలిసే కలిసి కష్టాల ముందు మీ కష్టాలు ఎంత? మీకు ఏ కష్టాలు లేవు, లేనిపోని కష్టాలు ఊహించుకుని ఏమీ కష్టాలు లేవు. మీకు ఉన్నాయా చెప్పండి, అసలు ఊహించుకుని కష్టాలు తప్ప. ఏంటిట అంటే పక్కింటి కుర్రాడికి 71% వచ్చింది, మా వాడికి 69.9 వచ్చింది మాస్టారు. ఏంటి మీ గురువులు అందరూ ఇప్పుడు చదవకపోయినా 70 మార్కులు వచ్చేయాలి? వద్దు. అలాంటి అవగాహన రాహిత్యమైనటువంటి భావాన్ని రానివ్వకండి. మౌనంగా ఉండండి, కోరికలు లేనటువంటి స్థితిలో ఉండండి. బాహ్య జగత్తులో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆనందంగా గురు అనుగ్రహంగా జీవించండి. చెప్పకండి, జీవించండి. అది కూడా గురు అనుగ్రహంగా మీరు భావించగలిగితే ఈ 2-3 నెలలలో అనేక క్యాంపులు జరుగుతాయి. ఇక్కడ జరుగుతున్నట్టు అన్ని చోట్ల జరుగుతున్నాయి కదా. ఏ విధమైనటువంటి చమత్కారాలు జరుగుతాయో, మీ జీవితాలలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయో మీరే చూస్తారు. కానీ ఎప్పుడు చేసే తప్పేంటో తెలుసా, నేను చెప్తాను, నేను అలా వెళ్ళగానే మీరు మళ్ళీ మాట్లాడేస్తారు. కనీసం ఇప్పుడైనా నేను మాట్లాడటం ఆపగానే మీరు కళ్ళు చూస్తారు. ఎంతసేపు స్థిరంగా ఉండగలుగుతారు, హాయిగా ఉండండి.